అందరికీ శుభ సాయంకాలం మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ కార్డ్స్. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు ప్రియతమ గ్రాండ్ మాస్టర్ మాతా బాబాజీ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభిస్తాం. రైట్. సో అందరూ వీడియోలు ఆన్ చేసుకోమంటే అందరూ వీడియోలు ఆఫ్ చేసుకున్నట్టుకున్నారు. రివర్స్. అందరూ వీడియోలు ఆన్ చేయండి అని మేడం చెప్పినట్టున్నారు. మీరందరూ వీడియోలు ఆఫ్ చేసుకోవడం జరిగింది అనమాట. అంటే అట్లా అర్థమైనట్టుంది వాళ్ళకి. అందరు వీడియోలు ఆన్ చేసుకోండి. ఓకే, ఎవరికి వీలవుతే కంపల్సరీ ఆన్ చేయండి. రైట్. ఇంకెవరు అంటే వీడియోలో ఆన్ చేసుకున్నప్పుడు ముందుకు రావట్లేదు, మాట్లాడడానికి ముందుకు రాలేదు, వీడియోలో ఆన్ చేసుకున్నప్పుడు ముందుకు వచ్చినట్లేదు. సో క్లాసులు కూడా ఇక్కడ మేడం ఇస్తున్నారు, రవీంద్ర గారు, మరి రాఘవయ్య గారు, కొంతమంది మాస్టర్స్ మాత్రం ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఇప్పుడు తెలుగులో ఫస్ట్ బ్యాచెస్గా కంప్లీట్ చేసాం ఎన్నో. మళ్ళీ ఇప్పుడు 550 రోజులు పైన అయిపోయింది. సో మేడం అద్భుతంగా సెషన్స్ ఇస్తున్నారు. అట్లా అందరూ కూడా ముందుకు రావాలి కదా. ఎవరెవరు ఉన్నారు? ఓల్డ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుకు రావాలి. ఓకే, ఓన్లీ 3-4 మెంబర్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. 3-4 మెంబర్స్ మాత్రమే సెషన్స్ ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఓకే, అందరు ముందుకు రావాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకెవరైనా అవకాశం తీసుకున్నారమ్మా ఈ మధ్య కొత్త వాళ్ళు సెషన్స్ ఇవ్వడానికి? మన దాంట్లోనే సార్, అంటే మాస్టర్సా లేకపోతే వీళ్ళు ఇంటర్నల్ మాస్టర్స్ టీచ్ చేయడానికి రావాలి, టీచ్ చేయాలి. సబ్జెక్ట్స్ టీచ్ చేయాలి. ఇంతవరకు నేర్చుకున్న ఎవ్రీ టైం వినడమే కాదు, విన్నదాన్ని అర్థం చేసుకొని మాట్లాడడానికి ముందుకు రావాలి. అట్లా ఎంతమంది మాస్టర్స్ కానీ లేకపోతే ఎలా ఉంది అని చెప్పడానికి వచ్చినా ఓకే సార్, సబ్జెక్ట్ అయిపోతాను. కృతజ్ఞతలు. అదే సబ్జెక్ట్ కూడా చెప్పాలి, నేర్చుకున్నది చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వింటూ ఉండేదే కాదు కదా. ఏం నేర్చుకున్నాం, దాన్ని నేర్చుకున్న దాన్ని సాధనలో పెట్టాలంటే ఈ యొక్క వేదిక ఉపయోగించుకోవాలని మన ఉద్దేశం, అంతే. ఓకే, రైట్. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతకుముందు క్లాస్లో మనము ఆధ్యాత్మిక లక్షణాల గురించి, ఒక ఆధ్యాత్మిక జ్ఞాని, ఆధ్యాత్మిక యోగి లక్షణాలు, ఆధ్యాత్మిక మాస్టర్ లక్షణాలు, ఇప్పటికీ ఒక 15 లక్షణాలు తెలుసుకున్నాం. ఈరోజు ఒక 10 లక్షణాలు తెలుసుకోవడానికి ముందు మెడిటేషన్ అనేది, అంటే ధ్యానం అనేది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా, అంటే సైన్స్ పరంగా కూడా మెడిటేషన్ మీద ఎన్నో ప్రయోగాలు జరిగాయి. మొత్తం ప్రపంచాద్యంతంగా ప్రపంచంలో అనేక ప్లేసెస్లో, అనేక యూనివర్సిటీస్లో వీటి మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. రీసెర్చ్ చేశారు కూడా. ఓకే, అలాంటి రీసెర్చ్లో ఒక 2 విషయాలు తెలుసుకొని మనం లక్షణాల గురించి తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే, హార్వర్డ్ మెడికల్ స్కూల్లో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసిన విషయం చెప్తాను మీకు. సో ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాక ఆ వ్యక్తిలో, అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేశారో ఆ వ్యక్తి లోపల ఆ దేహంలో ఉన్న సెల్, అంటే జీవ కణాలు అంటాము. ఆ జీవ కణాలు, అంటే ఆ సెల్స్ లోపల, జీవ కణాల లోపల మైటోకాండ్రియల్ ఎనర్జీ పెరిగింది అని చెప్పారు. మైటోకాండ్రియా అంటే మీకు తెలిసే ఉండాలి, తెలియకపోతే సైన్స్ స్టూడెంట్స్ అయితే తెలిసి ఉంటుంది. మైటోకాండ్రియా అంటే ఏంటి? మన లోపల, మన దేహము నిర్మితమైంది అవయవాలతో. అవయవాలు దేంతో నిర్మితమైనవి అంటే కండరాలు, వాటిని టిష్యూస్ అంటాం. అది దేంతో నిర్మితమైందంటే సెల్స్ అంటాం. సెల్స్ అంటే జీవ కణాలు.
ఆ కణాలు దేంతో నిర్మితమైనాయంటే దాని లోపల, ఆ కణం లోపల మళ్ళీ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ ఉంటాయి. సో దాని లోపల మళ్ళీ ఇంకా మనం విచ్ఛిన్నం చేస్తే అణువు, పరమాణువును విచ్ఛిన్నం చేస్తే ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఇంకా లోపలికి పోతే లైఫోట్రాన్స్, ఇక అలాంటివి ఇంకా చాలా 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 చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి. ఇది మొత్తం విభజన, ఇది ఒక పదార్థం యొక్క విభజన. పైనుంచి కింది వరకు చెప్పాను నేను, అర్థమైందా? సో కాబట్టి మనమంటే ఎవరు అంటే ఈ దేహం కాదు, అర్థమైందా? ఈ దేహం కాదు. ఈ దేహంలో ఉన్నటువంటి చివరికి ఎవరు మనం అంటే ఆ సన్న పార్టికల్స్. సో అవి కూడా ఎలా నిర్మితమైన చూస్తే దానికి అసలు ఆధారమే దొరకల. చూసారా? ఆధారం దొరకకపోగా దాన్ని ఏమని చెప్పారంటే అది ఒక కాన్షియస్నెస్, చైతన్యం అని చెప్పేశారు. ఇది చెప్పింది ఎవరో కాదు, సైంటిస్ట్లే. తర్వాత మన యొక్క సనాతన గ్రంథాలు అన్ని చెప్తూ వచ్చాయి ఎప్పటి నుంచో. మనము ఈ పదార్థం కాదు, మనం శక్తి మాత్రమే. మనం ఆ చైతన్య పదార్థం, దాన్ని ఆధారిత పూర్వకంగా వచ్చేంత వరకు ఈ సైంటిస్టులు కానీ ఈ ప్రపంచం నమ్మదు, అయిదా? సో ఆ ఉద్దేశంతోనే క్వాంటమ్ ఫిజిక్స్ డెవలప్ అవుతూ వచ్చి నీల్స్ బోరు, మ్యాక్స్ ప్లాంకు, తర్వాత ఇంకా పెద్ద సైంటిస్టులు వచ్చారన్నమాట. ఓకే, ఈ మధ్యలో వచ్చినటువంటి ఇంకా అనేక సైంటిస్టులు ఉన్నారు. సో వాళ్ళలో మనకు ముఖ్యంగా మనం చెప్పుకుంటే అఫ్కోర్స్ ఐన్స్టీన్ తర్వాత ఇవన్నీ జరిగింది. ఐన్స్టీన్ తర్వాత మ్యాక్స్ ప్లాంక్ ఫస్ట్ స్టార్ట్ చేసింది, తర్వాత ఆయనతో పాటు నీల్స్ బోర్ వర్క్ చేశారు. సో ఈ విధంగా మనకు చాలామంది సైంటిస్టులు, తర్వాత స్క్రోడింగర్ కూడా ఒక అద్భుతమైన సైంటిస్టు, ఆయన కూడా. సో ఆ విధంగా హైసెన్బర్గ్, ఓకే, హైసెన్బర్గ్, పీటర్సన్ డ్యూర్ అని చెప్పి ఒక అన్నారు, పీటర్సన్ డ్యూర్ ఆయన ఒక అన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు దేనిగా వర్క్ చేశారంటే అసలు మనం ఎవరు, మనం ఏంటి, మన లోపల ఏముంది, ఇంతే. ఈ విషయాన్ని భౌతిక శాస్త్రం నిర్ధారించలేదు, రసాయనిక శాస్త్రం నిర్ధారించలేదు, బయాలజీ నిర్ధారించలేదు, జువాలజీ నిర్ధారించలేదు. మరి ఎవరు నిర్ధారించాలి? అప్పుడు పుట్టుకొచ్చిందే ఈ యొక్క క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, అర్థమైందా? ఫిజికల్ సైన్స్ నుంచి ఈ యొక్క క్వాంటమ్ అంటే ఏంటంటే, క్వాంటమ్ అంటే అతి సూక్ష్మమైన రూపంలో ఉన్న శక్తి, సూక్ష్మంగా ఉన్నటువంటి శక్తి అంటే క్వాంటమ్ అంట, అర్థమైందా? సో దాన్ని పరిశోధించగా ఏమీ దొరకల, శూన్యం. చూడండి, ఒక ఆయన, సో అంటే ఈయన ఎవరు, హైసెన్బర్గ్, ఆయన వచ్చేసి ఆయన ఏం చేశారంటే చెప్పారు, ఆయన నేను అంతా చదువుతూ అంటే డీప్గా తెలుసుకునే కొద్దీ లోపల ఏమీ లేదని తెలుసుకున్నాను, దానికే 30 సంవత్సరాలు పట్టింది అని చెప్పాడు, అర్థమైందా? సో అది పీటర్సన్ డ్యూర్ ఆయన చెప్పింది. సో 30 సంవత్సరాలు నాకు పట్టింది ఏంటంటే లోపల ఏమీ లేదు అని తెలుసుకోవడానికి 35 years పట్టింది ఆయన. కానీ మన యొక్క పూర్వపు యోగులు, ఋషులు, మునులు వీళ్ళంతా ఎప్పుడో చెప్పేశారు, మనం ఈ పదార్థమే కాదు, ఈ కనిపిస్తున్న ఈ బాహ్య పదార్థం మనం కాదు, ఈ జగత్తు కాదు. జగత్తు అంటే జనించేది, గతించేది జగత్తు. ఇక్కడ ఏమి ఉండదు, ఏమి మిగలదు, అవునా? ఇదేది శాశ్వతం కాదు, ఎప్పుడైనా ఒక రోజు మాయమైపోయేదే ఈ యొక్క జగత్తు, కనిపించే జగత్తు. అంటే మనం కూడా దాంట్లో భాగమే కదా. మనము మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు, వాతావరణం అన్నీ కూడా ఓ రోజు మాయమైపోతాయి, అవునా? సో ఇలాంటిది కాదు, మనము దీనికి అతీతంగా ఉన్నటువంటి అతీంద్రియ శక్తులం మనము, అర్థమైందా? ఆ యొక్క చైతన్యము, పూర్ణ చైతన్యము, ఓకే, ఆ చైతన్యమే మనం అని చెప్పడానికే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఇటీవల కాలంలో డెవలప్ అయింది, ఓకే. సో ఆ విధంగా దాంట్లో భాగంగా అనేక సైంటిస్టులు దీని మీద వర్క్ చేస్తున్నారు. అంటే మనలో అలాంటి ఒక శక్తి ఉంది, మనమంతా ఒకే శక్తికి సంబంధించిన వాళ్ళము. ఈ జగత్తంతట్లో అంటే ఈ విశ్వమంతా ఉండేది ఒకే శక్తి, రెండు లేవు, అర్థమైందా? రెండు ఎక్కడా లేవు, ఉండేది ఒకే శక్తి. సో ఆ శక్తిలోంచే, ఆ యొక్క చైతన్యం నుంచి ఉత్పన్నమైందే, ఈ పూర్ణ చైతన్యం నుంచి ఉత్పన్నమైందే ఈ జగత్ అంతా కూడా,
ఈ జగత్తులో ఈ యొక్క భూమి ఒకటే కాదు, ఎన్నో 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 గెలాక్సీస్ ఉన్నాయి, ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర లోకాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఇన్ని పుట్టుకొని వచ్చాయి పుంకాలు పుంకాలుగా. అవునా? కనిపించేటువంటి జగత్తు ఒకటి ఉంది, కనిపించేటువంటి ఈ విశ్వం, కనిపించని విశ్వం ఎంతో ఉంది. అవునా? అదే చెప్తారు 1% కనిపిస్తుంది, 99% కనిపించదని చెప్తారు. చూడండి ఎలా ఉంది పరిస్థితి. కనిపించేదంతా 1% అయితే కనిపించని 99% అని చెప్తున్నారు. అంటే కనిపించని ఆవలి జగత్తు, కనిపించని ఆవలి ప్రపంచము, అదర్ సైడ్ ఎంత విశాలంగా ఉందో, ఎంత విస్తారంగా మనం అర్థం చేసుకోవాలి. అవునా కదా? అందుకే ఈ భూమి మీద వచ్చిపోతున్న మనసుల్ని ఒక అతిథిగా, అంటే అద్భుతమైన వ్యక్తులు వచ్చి ఈ భూమి మీద ఒక క్రియేషన్, ఒక దాన్ని సృష్టించి వెళ్తూ ఉంటారు. అవునా? సో అది ఏదైనా కావచ్చు, ఏది కళ కావచ్చు, విద్య కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇంకా ఎన్నెన్నో కదా. అదొక సైన్స్ కావచ్చు, అదొక ఫిజిక్స్ కావచ్చు, ఎన్నో ఆవిష్కరణలు చేసిపోతూ ఉంటారు. వచ్చారు, చేశారు, పోయారు. ఎక్కడికి పోయారు అంటే అవతల జగత్తులో ఉన్నారు వాళ్ళు కదా. సో అవతలి ప్రపంచంలో ఉన్నారు. దే ఆర్ లివింగ్ ద అదర్ సైడ్, వీఆర్ లివింగ్ దిస్ సైడ్, దే ఆర్ లివింగ్ ద అదర్ సైడ్. అర్థమైందా? సో ఎంత అద్భుతం అది. అంటే అదర్ సైడ్లో ఎంత అద్భుతంగా వాళ్ళు జీవిస్తున్నారు, మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటే వచ్చి వెళ్తారు. అవునా? సో అలాంటి ఎన్నో ఈ భూమి మీద ఎన్నో, అంటే తర్వాత వింతైనటువంటి గొప్పదైనటువంటి ఆవిష్కరణలు జరిగాయి మిత్రుల. కాబట్టి మనం ఎలాంటి విధంగా సంశయపడాల్సిన అవసరం లేదు, సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ జగత్ ఒకటే ఉంది, అంతా ఇక్కడే ఉంది, ఇక్కడే తినాలి, ఇక్కడే ఏదో చెప్తారు కదా, అన్ని ఇక్కడే ముగించుకొని వెళ్ళాలి. లేదు, అలాంటిది ఏది లేదు. ఈ యొక్క జగత్తు ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉంటుంది, ఉండబోతుంది, ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత ఉంటుంది. కాబట్టి దేనికి మనము ఏం చేయాలి? అదరకూడదు, బెదరకూడదు, భయపడకూడదు. దేనికి కూడా మనము దురాశ చెందకూడదు, అత్యాశ చెందకూడదు. అర్థమైందా? ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ 10 మందికి సహాయం చేస్తూ, మన చేతనైతే సహాయం చేస్తూ, చేత కాకపోతే మనం హ్యాపీగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా కానీ అంత మాత్రం చేస్తే మన కర్తవ్యం, మన బాధ్యత, మన ధర్మం మనం పాటించినట్టు. అవునా కదా? సో మన ఆత్మధర్మం మనం పాటిస్తూ ముందుకు సాగడమే గొప్ప విషయం. సో ఈ ధ్యానం ద్వారా ఆ యొక్క సూక్ష్మ శక్తిని కనుక్కోవచ్చు. చూసారా? అంటే ఏ పరికరము ఆ యొక్క శక్తిని కొలసలేదు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ యొక్క చైతన్యం అని చెప్పాం కదా, ఆ చైతన్య శక్తి, దాన్ని ఈ మహానుభావులు ఫిజికల్గా, ఈ ఫిజికల్ సైన్స్ సహాయం తీసుకొని లోపలికి వెళ్ళారు. ఎంతవరకు వెళ్ళి ఒక డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసి, రకరకాలుగా ఎన్నో చేసి, అవునా, లాస్ట్ కనుక్కోగలిగింది ఏంటంటే అక్కడ ఏమీ లేదు, శూన్యమే, అదే ఆ చైతన్యమే, తప్ప ఈ విశ్వంలో ఇంకేది లేదు. దాని నుంచి ఉత్పత్తి అయింది ఈ పదార్థం. అంతకుముందు ఎలా ఉందంటే భౌతిక శాస్త్రవేత్తలు ఏమనుకునే వాళ్ళంటే, ఈ యొక్క పదార్థం లోపల పోతే, అంటే పదార్థం ఫస్ట్ వచ్చింది, పదార్థం నుంచి ఈ యొక్క చైతన్యం పుట్టుకొచ్చింది అని చెప్పేవాళ్ళు. సరే, పదార్థం ఫస్ట్ వచ్చింది, తర్వాత చైతన్యం పుట్టుకొచ్చింది అని వాళ్ళ యొక్క ఐడియాలజీ, వాళ్ళ యొక్క ఫిలాసఫీ. అది తప్పు అనేది తర్వాత తెలిసింది. అర్థమైందా? సో అది తప్పు. ఫస్ట్ ఉన్నదే ఆ చైతన్యము, నిరాకార, నిరంతర, ఆ యొక్క అనంత, ఆ చైతన్యమే ఫస్ట్ ఉండింది. దాంట్లోంచి రకరకాల పదార్థాలు, అంటే ఒకటి ప్రకృతి, ఒకటి పురుష తత్వంలో ఈ మొత్తం జగత్తు ఉత్పత్తి అయింది. జగత్తు జనించింది, మరి గతిస్తుంది, కాబట్టి దీన్ని జగత్ అన్నారు. అవునా కదా? సో ఇది ఏది శాశ్వతం కాదు అనే ఈ విషయాన్ని సైంటిస్టులు అంతగా ప్రయత్నం చేసి కనుక్కున్నారు. అయితే మన మహాయోగులు ఋషులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఏ పరికరం అవసరం లేదు, వాళ్ళకు ఉండేది ఒకే ఒక పరికరం, అదే వాళ్ళ లోపలికి వాళ్ళు ప్రయాణం చేయడం మాత్రమే అదొక పరికరం వాళ్ళకి. అదే ధ్యానము అంటాం. ఓకే, ఆ ధ్యానాన్ని ఉపయోగించుకొని, చూసారా, ఆ ధ్యానాన్ని ఉపయోగించుకొని లోపలికి ప్రయాణం చేసి వాళ్ళు ఎవరు, అంటే నేనెవరు అనేది కనుక్కోగలిగారు, నా చుట్టూ ఉన్నది ఏంటి అది కనుక్కోగలిగారు. అన్నిటికీ వాళ్ళ దగ్గర ఆన్సర్స్, సమాధానాలు అప్పట్లోనే కొన్ని వేల సంవత్సరాల కిందటే వాళ్ళకు ఆ సమాధానం దొరికాయి. అవునా?
ఆ దొరికిందే మనకు వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఘోషిస్తూ వచ్చాయి. సనాతన గ్రంథాలన్నీ చెప్తూ వచ్చాయి. అయితే సైన్స్ అనేది ఒక 200, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాల నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా! వాళ్ళకు వాళ్ళ వేలో వాళ్ళు పరిశోధన చేసుకుంటూ పోయి లాస్ట్‌కి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఈ ఫిలాసఫీ, తత్వశాస్త్రాన్ని, ఈ ఆధ్యాత్మికతను ఒప్పుకునే స్థితికి వచ్చారు అనేది ఒక ఆనందకరమైన విషయం మనందరికి కూడా. సో, ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మెడిటేషన్‌ను దీని మీద అంటే లోపలికి ప్రయాణించేటువంటి ఆ యొక్క ధ్యానం మెథడ్స్‌లో ఓకే. ఇప్పుడు చెప్పిన సైంటిస్టులే కాకుండా ఇంకా వేరే సైంటిస్టులు కూడా ఇటీవల కాలంలో చాలా పరిశోధనలు చేశారు. దాంట్లో ఈ హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో జరిగిన పరిశోధనలో ఏం చేశారంటే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు అంటే ఎవరైతే ఆ ధ్యానం చేస్తూ వచ్చారో ఒక పర్టిక్యులర్ వ్యక్తి అతనిలో కనుక్కున్నది ఏంటంటే సైంటిఫిక్‌గా ఈ మైటోకాండ్రియల్ ఎనర్జీ అంటే లోపల మైటోకాండ్రియా అనేది ఉంది కదా ప్రతి ఒక్కరిలో మీ లోపల ఉండే ఆ దేహంలో ఉండే ఆ యొక్క సెల్ జీవకణానికి ఒక పవర్ హౌస్ అది. మన ఇంటికి మెయిన్ పవర్ ఉంటుందా అది స్విచ్ చేస్తే మొత్తం పవర్ వస్తుంది. అలాగా మైటోకాండ్రియా అనేది ఏంటి అంటే అది ఏటీపీ అంట, అడిసినో ట్రైపాస్పేట్ అని చెప్తాం కదా. అడిసినో ట్రైపాస్పేట్ అంటే అదొక శక్తి ఇచ్చేటువంటిది. మొత్తం ఆ జీవకణానికి మొత్తం ఆ సెల్కి మొత్తానికి ఎనర్జీ సప్లై చేసేది ఎవరు? ఈ మైటోకాండ్రియా. అది వర్క్ చేయకపోతే ఏమవుతుంది? ఆ సెల్ వీక్ అవుతుంది లేదా డెత్ అవుతుంది. అంటే సెల్ చనిపోతుంది లేదా సెల్ బలహీనం అవుతుంది. దాని నుంచి ఏమొస్తుంది? మనకు రోగం వస్తుంది. రోగంతో పాటు వయసు, వృద్ధాప్యం పెరుగుతూ వస్తుంది. ఆ సెల్స్ వీక్ అవ్వడమే మనకు వృద్ధాప్యం రావడం అంటే. అర్థమైందా? ఎందుకు వృద్ధాప్యం వస్తుందంటే మనకు ఆ సెల్స్ వీక్ అవుతున్నాయి లేదా సెల్స్ చనిపోతున్నాయి ఎక్కువగా, మళ్ళీ పుట్టడం సరిగ్గా లేదు. చూడండి, ఒక సెల్కు కనీసం అంటే 3 నెలల వయసు మాత్రమే. ప్రతి 6 నెలలకు ఒకసారి మొత్తం మన రక్తమే మారిపోతుందని చెప్తారు. చూసారా? అంటే ఆ యొక్క శక్తి మన దేహానికి ఉంది. అది ఈ విధంగా ఇవ్వబడింది, ఈ విధంగా సృష్టించబడింది అనమాట ఈ దేహం. మన లోపల అన్ని ఎర్ర రక్త కణాలు 6 నెలలు కంప్లీట్ చేంజ్ అయిపోతాయి, కొత్త ఉంటాయి. అప్పుడు మీరెవరు అంటే అంత 6 నెలల ముందున్న వ్యక్తి మీరు కాదు. మీలో మొత్తం అన్ని కొత్త కణాలు వచ్చాయి. అయితే ఇక్కడే ప్రాబ్లం ఉండేది. ఆ కొత్త కణాలు పూర్తిగా రాకపోవడము, కొన్ని చనిపోవడము, కొన్ని ఉండడము, ఈ వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి మనకి. ఎందుకు అంటే మన జీవనశైలి, దాంతోపాటు మనం తీసుకునే స్ట్రెస్సు, ఈ ఆలోచనలు ఉంటాయి కదా, తర్వాత మనం తీసుకునే ఆహారము, ఇవన్నీ సరిగా లేకపోవడం వల్ల తాను చేసుకునే పనిలో మనం అడ్డంగా పోతున్నాము. ఈ దేహము తాను బాగా చేసుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. పడుకుంటే బాగా చేసుకుంటుంది, కొద్దిగా రెస్ట్ ఇస్తే బాగా చేసుకుంటుంది, ధ్యానం చేస్తే బాగా చేసుకుంటుంది. చూసారా? దీనికి అడ్డంగా ఎవరైనా ఉంటుందంటే మనమే. అంటే మన యొక్క ఈ ఏమంటారు చేతన మనస్సు అంటారు, లేదా ఫిజికల్ మైండ్. ఓకే, ఈ భౌతిక మనస్సు చూడండి, ఇది ఎప్పుడు దానికి అడ్డంగా కూర్చొని ఉంటుంది. అదెందుకులే, ఇదెందుకులే, ఇది అవ్వదులే, అది అవ్వదులే, వాళ్ళ మీద ద్వేషము, వీళ్ళ మీద పగ, వాళ్ళ మీద అసూయ, వీళ్ళ మీద నిరాశ, దుఃఖము, ఏమేమో భయాలు, రకరకాలు, ఇవన్నీ ఒకటి కాదు కదా. ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఈ మైండే అడ్డం అనమాట అన్నిటికీ. చూసారా? అందుకే ఆ మైండ్ను టు కిల్ ద మైండ్ అంటే మనం ఆ మైండ్ను నశింప చేయాలి. దానికోసమే ధ్యానం ఉండేది, అవునా? సో ఈ విధంగా చేయడం వల్ల ఇది కనుక్కున్నారు. ఇది ఒకటి పాయింట్ చెప్పదలుచుకుంది. ఓకే, సో తర్వాత వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్గా పెరిగింది. చూసారా? ఇమ్యూనిటీ పవర్ పెరగడం కూడా చూశారు బాడీలో. తర్వాత వాళ్ళు ఒత్తిడికి తట్టుకునే ఆ సామర్థ్యం కూడా వచ్చిందంట దీనివల్ల. ఏది? ఒక ధ్యానం చేయడం వల్ల. ఇది కూడా టెస్ట్ చేయడం వల్ల జరిగింది. తర్వాత ఈ మెడిటేషన్ చేయడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ తగ్గిందనేది కూడా ఇంకొక పత్రికలో ప్రచురించారు. ఆ ప్రచురణ జరిగిన పత్రిక పేరు జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్. ఓకే, దాంట్లో ఏం చెప్పారంటే క్లినికల్ రీసెర్చ్ చేస్తే ఈ హై బ్లడ్ ప్రెషర్, ఐబీపీ ఉండే ఇండివిజువల్స్ మీద చేసినప్పుడు ఒక 2/3 వంతు, ఓకే, 2/3 వంతు వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ తగ్గడం జరిగింది వితిన్ 3 months లోపలే. అయినా సో ఇది కూడా ఎవరైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు కనుగొనడం జరిగింది. ఇక్కడ ఏమైంది అంటే లోపల ఏం జరిగింది వాళ్ళ లోపల అంటే ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో ఈ ఐబీపీ ఎలా
అంటే 2/3 వంతు తగ్గిపోయిందని చెప్తున్నారు కదా! అంటే 66% తగ్గింది వాళ్ళలో ఆ ఐబీపీ అనేది. ఎలా జరిగింది? ఎలా సాధ్యము అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు, వాళ్ళ లోపల వాళ్ళు అబ్జర్వ్ చేసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది ఒకటి ఈ ధ్యానం చేయడం వల్ల పెరుగుతూ పోయిందనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎలాంటిదంటే, ఎవరి లోపల అయితే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అవుతూ ఉంటుందో చూడండి, మనము మంచిగా ప్రాణాయామం చేసామని, మంచిగా ధ్యానం చేస్తే ఫస్ట్ మనలో జరిగేది ఏంటి అంటే నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ బ్లడ్ వెజల్స్ లోపల ఏమైనా క్లాట్స్ గిట్స్ ఉంటే కూడా ఆ బ్లడ్ వెజల్స్ ఓపెన్ చేస్తాయి అన్నమాట ఇవి. అర్థమైందా? బ్లడ్ వెజల్స్ ఓపెన్ చేసి అల్టిమేట్గా ఏంటంటే ఆ బ్లడ్ ఫ్రీగా ఫ్లో అయ్యేలాగా చేసి, ఓకే, సో ఫ్రీగా ఫ్లో అయ్యేలాగా చేసి నీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్లడ్ ఎప్పుడైతే ఫ్రీగా ఫ్లో అవుతుందో మీకు ఐబీపీ అంటే ఐ ప్రెషర్ అనేది హార్ట్ మీద ఉండదు. అంతే కదా? ఇప్పుడు ఒక పైప్ ఉంది, ఆ పైపు మూసుకోపోతే దానికి ఎక్కువ ప్రెజర్ అప్లై చేయాలి మనం, నీరు దాంట్లోంచి వెళ్ళాలంటే. అదే ఆ పైప్ ఫ్రీగా ఫ్లోయింగ్ ఉందనుకోండి, ఇంకా ప్రెజర్ అక్కర్లే, మనం ప్రెజర్ అప్లై చేసే అక్కర్లేదు, నీరు పోస్తే అవతలికి వెళ్ళిపోతుంది. అలాంటిది మన బ్లడ్ ఈ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రక్త నాళాలు ఉన్నాయి కదా, అవన్నీ మూసుకొని పోయి ఉంటాయి అనమాట. ఆ మూసుకొని పోయి చూసారా, ఆ మూసుకొని పోవడం వల్ల ఆ రక్తం ఫ్లో అవుతుంది కదా, అది చాలా హై ప్రెజర్, ఒత్తిడితో ఫ్లో అవ్వాలి. అప్పుడు ఆ గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. దీన్నే మనం ఐబీపీ అంటాం. అర్థమైందా? ఆ రక్తం ఎంత ఒత్తిడితో ఫ్లో అవుతుంది, కష్టంగా ఫ్లో అవుతుంది, ఆ వెజల్స్ అన్ని చన్నగా అయిపోయినాయి, నేరో అయిపోయినాయి. దీని నుంచి ఐబీపీ వస్తుంది, దీని నుంచి హార్ట్ అటాక్స్ వస్తాయి. అర్థమైందా? సో దీన్ని తగ్గించి దీన్ని నివారించడానికి ఈ యొక్క ధ్యానం చేసినటువంటి వ్యక్తులలో చూడండి, ఆటోమేటిక్గా ఆ బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయిపోయినాయి. ఎలా ఓపెన్ అయినాయి అని చూస్తే నైట్రిక్ ఆక్సైడ్ అటువంటిది ఉత్పత్తి అవుతా ఉందంట. చూసారా? నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒకటి ఉత్పత్తి అవ్వడం వలన ఇంత అద్భుతమైన ఫలితాలు వాళ్ళు చూశారు. సో ఆ విధంగా వాళ్ళ ఐబీపీ తగ్గిపోయింది. ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు, హార్ట్ అటాక్స్ రావు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా. సో ఇంత అద్భుతమైన విషయాలను మనం అర్థం చేసుకోలేక, అంటే ఈ ప్రపంచానికి ఇంకా ఎంత చెప్తున్నా కానీ ఈ ధ్యానం గురించి ఇంకా తెలియట్లేదు. అర్థమైందా? వాళ్ళకి ఏమంటే బయట చూసుకుంటే ఏమవుతుందిలే, ఏం జరుగుతుందిలే అనే ఒక చిన్న అంటే తక్కువ భావాలతో ఉన్నారు. అలా కాకుండా ప్రాక్టీస్ చేయంగా అంటే సైంటిస్టులు కూడా ఈ కనుక్కున్న విషయాలను కూడా వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పలేకున్నారు. అలాంటిది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, అది దాని గుప్పెట్లో పెట్టుకుంది మొత్తం ప్రపంచాన్ని. ఇంకా మనం బయట వింతలు అని చూస్తున్నాం, వింతలు ఆశ్చర్యాలు అని చూస్తున్నాం మనం, జరగకూడదని జరుగుతున్నాయి ఏది మెడికల్ ఇండస్ట్రీలో. సో అంత మాఫియాగా వాళ్ళు నడుపుకుంటూ ఇలాంటి రీసెర్చ్ జరిగినట్టు బయటికి చెప్తే ఒక మంచి పెద్ద న్యూస్ పేపర్లు వేస్తే ఏమవుతుంది? ఏనియర్ కూడా ఫస్ట్. అర్థమైందా? నేను చెప్పిన ఈ 2 విషయాలు కూడా మీకు ఏదైనా న్యూస్ పేపర్లో ఎవరైనా పోయి అడగండి, రాయమని చెప్పండి. ఈవెన్ మీకు ఆశ్చర్యం, చాట్ జీపీటీ ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్, ఆడ పోయి మీరు టైప్ చేస్తే ఇట్లా జరుగుతుందా మెడిటేషన్ అంటే నో అంటది. అది మీరు డాక్టర్ని సంప్రదించండి రాసేస్తుంది, అదే రాసేస్తుంది. అంటే ఎంత బాగా ఫీడ్ చేశారని అర్థం చేసుకోండి మీరు. శివంబు చికిత్స ఇట్లా చేస్తుందని మీరు రాయండి, అది చెప్తుంది నో ఇది దిస్ నాట్ అప్రూవ్డ్ బై మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ ఇండస్ట్రీ, డోంట్ యూజ్ ఇట్ అని చెప్తుంది, అదే చెప్తుంది. నేను ఈరోజు యాక్చువల్గా డమరతంత్రం అంతా మొత్తం రెడీ చేశాను కూర్చొని, అన్ని శ్లోకాలు అది మీకు పంపించాను. సో ఇంకా కొన్ని పాయింట్స్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది అనమాట. అవన్నీ ఇస్తూ ఉంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు. నో ఐ కాంట్ యాక్సెప్ట్ బికాస్ దిస్ నాట్ ప్రూవ్డ్ అని చెప్తుంది అది. చూసారా? 1 minute. ಇರಲಿ ನಾನು ಕ್ಲಾಸಲ್ಲಿ ನಾವು ಮಾಡ್ತೀನಿ. సరే, విధంగా వాళ్ళ యొక్క సిస్టమ్స్ ఎలా తయారు చేసుకున్నారంటే వాళ్ళకి అన్ని అనుకూలంగా తయారు చేసి పెట్టుకున్నారు. అర్థమైందా? సో ఈ మెడికల్ ఇండస్ట్రీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఈవెన్ నాట్ ఈవెన్ ఏఐని కూడా వదలలేదు వాళ్ళు.
ఏదో కూడా మీకు ఎట్టి సపోర్ట్ దొరకదు మెడిటేషన్కి, శివం బుక్ ఎట్టి పరిస్థితి. ఓకే, యూ కెన్ ట్రై, యూ కెన్ ప్రాక్టీస్, ఇట్ మేక్ యూ గుడ్ రిజల్ట్ అది చెప్తారు తప్ప దానికి డీప్గా చెప్పరు వాళ్ళు. ఓకే, అలాంటిది పరిస్థితి. కాబట్టి మన యొక్క గ్రంథాలు, మన యొక్క వేదాలు, మన సనాతన ధర్మం చెప్పినవి దేన్ని తూచా తప్పకుండా ఫాలో కావాలి అంతే. ఓకే, సో వాటికి కొంతమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళు చేశారు, కానీ బయటికి చెప్పడానికి అవ్వదు. సో బయటికి చెప్తే దాన్ని బయటికి పోనీయరు, మరి ఎక్కువగా చెప్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, అంతే జరిగేది. ఓకే, ఎస్. ఓకే మిత్రులారా, ఇప్పుడు మనం కొన్ని లక్షణాలు, అంటే మనం అద్భుతమైన లక్షణాలు తెలుసుకున్నాం. ఒక 15 లక్షణాలు అయిపోయినాయి, ఇంకొక 10 లక్షణాలు బ్రీఫ్గా తెలుసుకుంటూ వెళ్దాం. సో ఒక లక్షణం చెప్పాలనుకుంటే చూడండి, ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఈ యొక్క మన మానవుడు తయారు చేసిన రూల్స్ నుంచి కొద్దిగా, అంటే ఏవైనా మనం మానవుడు సమాజంలో మానవులు ఒక హ్యూమన్ బీయింగ్స్ మనం కొన్ని రూల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ రూల్స్కు కొద్దిగా అతీతంగా వాళ్ళు వ్యవహరిస్తారు. అంటే ఆ రూల్స్ మనం ఏవో ప్రవేశపెట్టింటాం, ఇలానే ఉండాలి, ఎలా ఉండాలి అని. ఆ రూల్స్ అన్ని బాహ్యంగా మనం తయారు చేసుకున్న రూల్స్ అవన్నీ, అర్థమైందా? సో ఆ తయారు చేసుకున్న రూల్స్ అనేటువంటివి అవి ఫాలో కాకూడదని కాదు, కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ లోపల నుంచి వచ్చేటువంటి వాళ్ళకున్న ఆ అంతర మనస్సు ఉంటుంది కదా, అవి చెప్పే వాటిని ఫాలో అవుతారు, అర్థమైందా? అవి చెప్పేదాన్ని ఫాలో అవడంలో వీళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు తప్పితే, బయట ఇప్పుడు మనము టెంపుల్స్కి వెళ్తాము, ధార్మిక సంస్థలకి వెళ్తాము, స్వామి దగ్గరికి వెళ్తాము, ఈ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తాం, ఎంతో మందికి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎందుకు? మనకు కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింటుంది. మనం ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు, ఇది చేయొచ్చా చేయకూడదా, మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి, మనం ఏంటి, ఇట్లా తయారైపోయింది, ఇలా ఉంది అలా ఉంది, ఇన్ని కన్ఫ్యూజన్, ఇన్ని క్వశ్చన్స్ మధ్యలో, ఇన్ని ప్రశ్నల మధ్యలో మనకు లోపల నుంచి ఎలాంటి ఆ యొక్క మన యొక్క ఇన్నర్ వాయిస్ లేకపోవడం వలన మనం బయట వెతుకుతూనే ఉంటాం సొల్యూషన్స్కి. అన్ని వెతికి అందరు చెప్పినట్టు వినడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు పెట్టిన రూల్స్ మనం చూస్తుంటాం. చాలామంది ఇళ్ళలో కూడా ఈ భక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఓ పూజారి చెప్పిందో, ఒక జ్యోతిష్యులు చెప్పిందో వాళ్ళు ఫాలో అవుతారు. అక్కడ అంటే బయట నుంచి వచ్చిన ఆ రూల్స్, వాళ్ళు పెట్టిన రూల్సే వీళ్ళకి ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎవరంటే ఆధ్యాత్మిక తెలియనటువంటి వ్యక్తులు. ఆధ్యాత్మిక ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు ఎంతసేపు పెట్టినట్టే ఈ ఆర్టిఫిషియల్గా ఉండే ఆ డిసిప్లిన్ కాకుండా వాళ్ళ లోపల నుంచి వచ్చేటువంటి వాళ్ళ యొక్క అంతరాత్మ నుంచి వచ్చే ఆ సందేశాలు కానీ వాటిని ఎక్కువగా ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సో వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళు నివసించే విధానం కూడా కాన్షియస్గా నివసిస్తారు, అర్థమైందా? సో కాన్షియస్గా ప్రతి నిమిషం, అంటే ఆ క్షణంలో జీవించే అలవాటు వాళ్ళకు ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా బయట ఎన్నో రకాల రూల్స్ పెట్టింటారు. అవన్నీ కొన్ని కొంతమందికి అనుకూలంగా కూడా వాళ్ళు చెప్తారు. ఓకే, వాళ్ళు చెప్పింది మన మీద ఇంపోజ్ చేస్తారు కూడా. సో అని వింటూ ఉంటారు, కానీ వీళ్ళు ఆ విధంగా ఉండరు. ఓకే, వ్యతిరేకమని కాదు. ఒకటేంటంటే వాళ్ళ లోపల ఉన్న ఆ అంతర బోధనను కానీ ఆ లోపల నుంచి వచ్చే ఆ మెసేజ్ని వాళ్ళు ఫాలో అవుతారు అంతే. ఓకే, ఎందుకంటే వాళ్ళకు లోపల నుంచి ప్రతిదీ మెసేజ్ రూపంలో కానీ వాళ్ళకు లోపల నుంచి గైడెన్స్, ఒక మార్గదర్శనం దొరుకుతూ ఉంటుంది. అది చాలు వాళ్ళకి. అవే వాళ్ళు పెట్టుకున్న సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్పొచ్చు మనం, అర్థమైందా? మనలో చాలా మంది కూడా ఆ స్థాయి వచ్చింటుంది కూడా. కాబట్టి బయట ఇలానే ఉన్నాయి కదా ఆ రూల్స్, అంటే అలానే ఫాలో కావాలని వాటిని ఫాలో అవడానికి పోయి మనం ఇబ్బందులు పడుతూ, ఎవరో చేయలేక ఎవరో చేసి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, అడ్డంకులు అవన్నీ. అవి మనల్ని ఎలా చేస్తాయంటే ఒక బంధనంలోకి తీసుకెళ్తాయి, అర్థమైందా? ఆ బంధించడం వల్ల మనం ఫ్రీడమ్ లేక, ఆ స్వేచ్ఛ లేకుండా ఆ స్వేచ్ఛ కోల్పోతాం, ఇంకొకరి చేతుల్లో ఇరకపోతాం, ట్రాప్ అయిపోతూ ఉంటాం. చూడండి, ట్రాపింగ్ అంటారు. ఆ ట్రాపింగ్ అయిపోతాం. సో ఆయన ఒక స్వామీజీను, ఒక పూజారి ఇలా చెప్పాడు, ఇలా అవుతుందంట, ఇది చేయకపోతే ఇది అవుతుందంట, ఇది చేయకపోతే ఈ నష్టం అవుతుంది, ఇది చేయకపోతే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి. ఏవో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని పెట్టేసి ఉంటారు మైండ్లో. ఇట్లాంటివి ఏవి ఫాలో కావాలి. ఓకే, వాళ్ళ యొక్క ఆ ఆంతరిక మనస్సును, అంతరాత్మ ఏం చెప్తుందో ఆ మెసేజ్ ఫాలో అవుతుంటారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా
వీళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ను ఇంకొకరి మీద రుద్దరు. అర్థమైందా? ఇంకొకరి మీద రుద్దేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. ఎప్పుడు కూడా అంటే వేరే వాళ్ళ వ్యూస్ను ఐడియాస్ ఉన్నాయి కదా, వాటిని కూడా రెస్పెక్ట్ ఇస్తారు. అన్నెసరీగా సో ఇంకొకరి మీద వీళ్ళ వ్యూస్ వీళ్ళ యొక్క ఐడియాస్ను రుద్దేటువంటి అవకాశం కానీ అవసరం కానీ వాళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్, ఓకే, సో ఆ పర్సన్ సో వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది అని దాన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఉన్నావంటే నీకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, దాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని నేను నాకు తెలిసిందే కరెక్టు, ఇదే ఇలానే చేయాలి, ఇలానే ఉండాలని అట్లాంటిది నీ మీద ఇంపోజ్ చేయకూడదు, ఇంపోజ్ చేసే అవసరము లేదనమాట. సో ఆ విధంగా వీళ్ళు వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఆ విధంగా తయారై ఉంటుంది, ఎవరు స్పిరిచువల్ పీపుల్. ఓకే, సో వీళ్ళు ఎప్పుడు కూడా సెల్ఫ్లెస్గా ఉంటారు. ఓకే, సో చాలా సెన్సిటివ్గా ఉంటారు, వేరే వ్యక్తుల యొక్క అవసరాలకి చాలా సెన్సిటివ్గా బిహేవ్ చేస్తారు వీళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క వ్యూస్ను ఇంకోదాన్ని వాళ్ళ థాట్ ప్రాసెస్ను ఇంకోరి మీద రుద్దేటువంటి అవసరం ఉండదు. చెప్పాలంటే వేరే వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తారు వీళ్ళు. ఓకే, అంటే ఒక వ్యక్తికి ఉండే స్వేచ్ఛను హరించకుండా వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరికి నేను ఇంకొకరికంటే ఎక్కువ అనే భావం ఎప్పటికీ ఉండదు. అంటే నేను సుపీరియరు, ఇంకొకరికంటే నేను ఎక్కువ అనేటువంటి ఆ భావం ఎప్పుడు వీళ్ళు పెట్టుకోరు. ఎందుకంటే చూడండి, వాళ్ళకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, మీరు చూసే ఉంటారు, ఎదిగే కొద్దీ ఒదగమని చెప్తారు కదా. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగితే కూడా అంత ఒదిగే ఉండాలి. అంటే హంబుల్నెస్ అని వినమ్రత అంటాం, దాన్ని హ్యూమిలిటీ అంటాం. ఓకే, ఇది మనం చూడొచ్చు, మన ప్రతిసారి విషయంలో కూడా చూసాం అందరం కూడా. అంత జ్ఞాని అయినా కానీ, అంత విశేష విజ్ఞాని ఆధ్యాత్మిక విజ్ఞాని అయినా కానీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎవరు వచ్చినా వాళ్ళు ఫస్ట్ నమస్కారం చేయడం కానీ, వాళ్ళు సాధారణంగా ఆహ్వానించడం కానీ ఇలా చేసేవాళ్ళు. ఓకే, మనం చూసే ఉన్నాం, మనం ఇదంతా గమనించాం. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే మనకు ఎంతో విజ్డమ్ ఉందని చెప్పేసి మనం గొప్పగా ఫీల్ అయ్యే అవసరం కానీ అలాంటిది ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాళ్ళ యొక్క ఆ కెపాసిటీ, స్పిరిచువల్ కెపాసిటీ ఇంత ఉంది అంత ఉంది అని చూపించేటువంటి ఆ అవసరం కూడా వాళ్ళకి లేదు. అర్థమైందా? సో ఎంతసేపు కూడా ఓకే, సో వాళ్ళుగా వాళ్ళ యొక్క విజ్డమ్ని పెంచుకుంటారు. ఓకే, అన్నీ ఉంటాయి కానీ సో ఎప్పుడు కూడా ఇంకొకరి మీద దాన్ని చూపించరు. వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్ అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింటుందంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ స్పిరిచువాలిటీ వలన ఇట్లాంటి భావం వచ్చింటుంది వాళ్ళకి. అంటే ఇంకొకరికంటే నేను గొప్ప ఏమి కాదు, అందరికీ నేను సమానమే అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సో అందరూ కూడా ఆత్మలే. ఎందుకంటే మనము ఈ ఆత్మ ప్రయాణంలో మనం అందరూ కూడా ఉన్నాం. సో ఆ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఓకే, ఆ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కాకపోతే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకరు 10th క్లాస్ పాస్ అయ్యి ముందుకు వెళ్ళింటారు, ఇంకొక అతను 9th ఉంటాడు, 9th నుంచి 10th వస్తాడు, అవునా కదా. మళ్ళీ 10th నుంచి 11th పోతాడు, 11th నుంచి 12th పోతాడు. 12th పాస్ అయిన వ్యక్తి నేను 10th వాని కంటే గొప్పవాని అనుకోవడం ఎలా అవుతుంది? ఇట్స్ ఎ ప్రాసెస్, అంతే కదా. అంటే ఆ యొక్క దారిలో ఉన్నాం మనం అందరం కూడా, ఆత్మ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఎవరికి ఎవరు ఎక్కువ కాదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతోమంది యోగులు వాళ్ళు ఈ మొత్తం విశ్వాన్ని దర్శిస్తూ ఉంటారు, అయినా కానీ సైలెంట్గా ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు. చూడండి ఎలా ఉందో. వాళ్ళు ఉన్న అంత జ్ఞానానికి తర్వాత ముందులో ఏం జరగబోతుందని కూడా వాళ్ళకి తెలుసు అప్పుడే. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి మీద రైడ్ చేయరు, ఎవరి మీద ఆధిపత్యం చెలాయించరు. ఒక అజ్ఞాని చెలాయిస్తాడు కానీ ఒక విజ్ఞాని ఎప్పుడు చెలాయించడు, గుర్తుపెట్టుకోవాలి. సో విజ్ఞాని ఎప్పుడు కూడా నిశ్శబ్దంలో ఉంటాడు. ఓకే, నిశ్శబ్ద రూపంలో ఆయన యొక్క భావాలను వ్యక్తపరుస్తారు కానీ ఎప్పుడు కూడా శబ్దం చేయాలి, గొప్పగా అనిపించుకోవాలి, పేరు తెచ్చుకోవాలి అనేటువంటిది ఎక్కడ ఉండదు కాక ఉండదు. అది ఉంటే అతను విజ్ఞానిగా, ఉంటే అతను అజ్ఞాని అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎవరైతే పేరు కోసం పాకులాడుతున్నాడో ఓకే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పేరు కోసం పాకులాడుతున్నారో, కీర్తి ప్రతిష్ట కోసం పాకులాడుతున్నటువంటి ఏ ఆధ్యాత్మిక వ్యక్తి కూడా విజ్ఞాని కాదు అని రాసి పెట్టుకోండి. అతను నిజమైన జ్ఞాని కాదు. అర్థమైందా? అతను బహుశా సమాచారం పొందినటువంటి వ్యక్తి అయిన.
సమాచారం ఎంతైనా వస్తుంది. ఇప్పుడు ఏఐలో కొడితే మీకు ఏ కావాలో వస్తుంది. అది జ్ఞాని అవుతుందా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జ్ఞానినా? జ్ఞాని అంటే మన నిజమైన మన స్వరూపానికి అర్థం తెలిసి ఉండాలి. అది జ్ఞాని యొక్క లక్షణం. నేను ఎవరు అనేటువంటి ఆ విశిష్టమైన అనుభవమే జ్ఞాని యొక్క లక్షణం. అది అతన్నే జ్ఞాని అనేది. జ్ఞాని అంటే పుస్తకాలు చదివి బైహార్ట్ కొట్టుకొని ఎంత పడితే అంత మాట్లాడితే ఎంత పడితే అంత చెప్పగలిగితే దాని జ్ఞాని అనరు ఎవరు కూడా. అది అతని జ్ఞాని కాదు. అతను పండితుడు, పాండిత్యం పొందినటువంటి వ్యక్తి అంతే. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు జ్ఞాని ఎవరు అయ్యుండొచ్చు కదా. ఒక చాట్ జీపీటీ జ్ఞాని అయ్యుండొచ్చు కదా. మనం ఇంకా మనతో పని లేదు కదా. అక్కడ అలాంటి అవకాశమే లేదు. ఓ జ్ఞాని అంటే అతని యొక్క విశేష అనుభవమే అతను జ్ఞానిగా పరివర్తన పొందడానికి, అంటే విశేషమైన ఆ యొక్క ఆత్మ అనుభవం ఉంది కదా, ఆ పొందినటువంటి ఆ యొక్క అనుభవం పొందిన వ్యక్తి అతన్ని జ్ఞాని అంటాం. కాబట్టి సో ఈ దృష్టిలో పెట్టుకోండి. సో మనం అందరం కూడా ఎవరైతే ఈ విశేషమైన జ్ఞానం పొందినటువంటి వ్యక్తులు అందరితోనే సమభావంతో జీవిస్తూ ఉంటారు. అది మనం గమనిస్తూనే ఉంటాం ముందు కూడా. నెక్స్ట్ తర్వాత ఈ వ్యక్తుల దగ్గర ఇంకోటి ఏముంటుందంటే చాలా దాతృత్వం. అంటే ఈ దానం చేసే దాంట్లో, అంటే ఇంకొకరికి సహాయం చేసే దాంట్లో ఎప్పుడు ముందుంటారు వాళ్ళు. దే ఆర్ వెరీ చారిటబుల్ పీపుల్. అర్థమైందా? సో ఎలాగ చారిటబుల్ పీపుల్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకొకరి హెల్ప్ కోసము, ఇంకొకరి హెల్ప్ ఏదైనా చేయాలన్నా కానీ వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. ఎందుకంటే సెల్ఫ్లెస్గా ఉంటారు. స్పిరిచువల్ మైండ్ ఉంటుంది వాళ్ళలో. వాళ్ళు ఈ యొక్క జీవితం ఎలా వర్క్ చేస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అవును కదా. ఇస్తే అంటే దాన్ని ఏమంటారు కదా, పంచితే పెంచబడుతుంది అని చెప్తారు చూడండి. పంచితే పెంచబడుతుంది. మనం ఎవరికైనా ఇచ్చామంటే అది ఇంకా 4 ఇంతలు పెంచబడుతుంది. అవునా కదా. అలా కాకుండా నేను ఎవరికి ఇయ్యను దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకోబడింది దోచుకోబడుతుంది. అర్థమైందా? దాచిపెట్టింది దోచబడుతుంది, పంచింది పెంచబడుతుంది. ఈ 2 సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. ఎంత దాచిపెడతామో అంత కుళ్ళిపోతుంది. ఓకే. సో ఈ విధంగా వాళ్ళకు జీవితం యొక్క పరమార్థం తెలుసు కాబట్టి వాళ్ళ లోపల ఖచ్చితంగా ఆ చారిటబుల్ నేచర్ పెట్టుకొని ఉంటారు. ఇంకొక రీజన్ ఎందుకంటే వాళ్ళు చారిటబుల్గా ఉండేది గుర్తుపెట్టుకోండి. మనకి ఈ యొక్క జీవితాన్ని ప్రసాదించినటువంటి మన యొక్క లైఫే ద గిఫ్ట్ ఆఫ్ నేచర్ కదా. సో మనకు ఈ యొక్క విశ్వం ఇచ్చిన ఒక అవకాశం, మనకి మన ఆత్మ పరిణితి కోసం ఇచ్చిన అవకాశం. ఈ దేహాన్ని మనకి ఇచ్చి పంపించి ఈ దేహాన్ని మనకి ఇచ్చింది. అంటే మన యొక్క ఆత్మకు ఈ దేహాన్ని ధరించే అవకాశం మనకి ఇచ్చిన ఈ సృష్టికి ఎప్పుడూ కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. కాబట్టి కృతజ్ఞత పూర్వకంగా ఉండాలంటే ఏంటి? ఆ విశ్వంలో మనం ఒక భాగం కాబట్టి ఎప్పుడు కృతజ్ఞత తెలియజేయాలి. కాబట్టి మనం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఒక చెట్టును తీసి నేర్చుకోండి. ఒక చెట్టు ఎందుకోసం అది పండ్లను కాచి అదనంటే దాన్ని తయారు చేసి పండ్లను పుష్పాల నుంచి పండ్లుగా వచ్చి అవన్నీ మనకు ఎందుకు ఎప్పుడు నిరంతరం సప్లై చేస్తూ ఉంటాయి. వాటికి ఏం పని? వాటికి ఏమి మన మామూలుగా మనుషులు అయితే ఒక చిన్న సహాయం చేయకపోతే డబ్బులు అడుగుతారు. అవునా? సో కూర్చుంటే డబ్బులు, లేస్తే డబ్బులు, ప్రతి చిన్న విషయానికి. ఇంకా ఇప్పుడు ఈ మధ్య జీపే వచ్చిన తర్వాత ఇంకా దీనికి అడ్డమే లేదు. ఈ జీపే, ఫోన్పే వచ్చినాక ప్రతిదానికి ప్రతి రూపాయి కూడా ఎవరు వదలరు. అట్లా అయిపోయింది పరిస్థితి. అవునా కదా. సో ఇట్లా అయినటువంటి ఈ ప్రపంచంలో మానవుల మధ్యన మీరు ఆలోచిస్తే ఈ మానవుల మధ్యలో ఇంత స్వార్థపూర్తికంగా జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ. అదే ఒక నేచర్ని చూడండి, ఒక ప్రకృతిని చూడండి, ఒక చెట్టు, కొన్ని జంతువులను మనం గమనిస్తే అవి మన కోసమే, అంటే మానవులు బాగుండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి మనకు ఆహారాన్ని, ఈ యొక్క శాకాహారాన్ని ఎంత అద్భుతంగా ఇస్తున్నాయి. అదంతా కూడా మనకు ఉచితంగా లభిస్తుంది. చెప్పాలంటే ఉచితంగా లభిస్తుంది. కొన్ని బహుశా వాటికి ఖర్చు అవుతుంది కాబట్టి కొద్దిగా దానికి ఖర్చు అవ్వచ్చు. అయితే ప్రతి చెట్టు, ఆ చెట్టు ఇచ్చేటువంటి పండ్లు, పుష్పాలు అన్నీ కూడా సో ఎంతో అద్భుతంగా, ఏ స్వార్థం లేకుండా, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇస్తూ ఉంటాయి. దీన్ని గమనించి మనం కూడా అలా తయారు కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఫైనల్గా ఇలా తయారు కావాలి. అర్థమైందా? ఇలా తయారు కానటువంటి వ్యక్తిని పట్టుకొని ఇతను గొప్ప యోగి, గొప్ప మాస్టరు చెప్తుంటారు కదా.
ఇతను చాలా చాలా గ్రేట్ మాస్టర్. ఎందుకు గట్టిగా బాగా మాట్లాడితే గ్రేట్ మాస్టర్ కాదు. గ్రేట్ మాస్టర్ అలా అవ్వరు. నిజంగా వాళ్ళలో ఆ లక్షణాలు ఉంటే అప్పుడు చెప్పండి, పర్వాలేదు. ఆ లక్షణాలు లేనప్పుడు గ్రేట్ మాస్టర్ ఎలా అవుతాడు? అతనిగా పాండిత్యం సంపాదించుండొచ్చు, జ్ఞానం సంపాదించవచ్చు, బుక్కులు చదివి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఓకే, దట్స్ ఓకే. బట్ అంత మాత్రం గ్రేట్ మాస్టర్ ఎలా అవుతాడు? ఒక మాస్టరీ అంటే ఎలా ఉంటుందంటే ఇలాంటివి ఉండాలి లక్షణాలు. దైవ లక్షణాలు ఎక్కడ పోయాయి? వేర్ ఆర్ ద డివైన్ క్వాలిటీస్? నాట్ ఈవెన్ హ్యూమన్ క్వాలిటీస్ లేవు ఇటీవల కాలంలో. హ్యూమన్ క్వాలిటీసే లేవు, డివైన్ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఇది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్. ఇది కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత ఈ ఆధ్యాత్మిక వ్యక్తులు ఈ ప్రపంచాన్ని చూసే కోణం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక వ్యక్తులు ఎలా ఉంటారంటే ఈ ప్రపంచాన్ని వేరే కోణంతో చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉండదు. సో వాళ్ళకి తెలుసు ఈ విశ్వంలో ఎన్నో పాసిబిలిటీస్, అంటే రకరకాల అవకాశాలు దీంట్లో ఉన్నాయి. అంటే పర్మిటేషన్ కాంబినేషన్స్ అంటాం కదా, రకరకాల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఒకటే అని కాదు. సో ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త విషయాలను కనుక్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అంటే సామాన్య వ్యక్తులకు ఎలా ఉంటుంది? ఒక రొటీన్ లైఫ్ స్టైల్, అవునా? సో దాని నుంచి ఒక్క అడుగు కూడా పక్కేరు వాళ్ళు. భయము, ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ చాలా ఉంటాయి వాళ్ళలో. అది ఒక ఆధ్యాత్మిక వ్యక్తి భయపడ్డు. ఎందుకంటే జీవితమే అతనికి ఆట, జీవితమే ఒక ఆట అని తెలుసు కదా. సో ఆట ఆడేటప్పుడు మళ్ళీ భయం ఎందుకు కదా. కాబట్టి కొత్త విషయాలను ఏదైనా ప్రయత్నం చేయడానికి ఆధ్యాత్మిక వ్యక్తి భయపడ్డు. అది రాసి పెట్టుకోండి, అర్థమైందా? సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్టాండర్డ్గా ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అనేది కాకుండా అతను కొన్ని క్రియేటివ్ సొల్యూషన్స్ తయారు చేస్తాడు. అర్థమైందా? కొన్ని క్రియేటివ్ సొల్యూషన్స్, కొన్ని కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయడము. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే థింకర్స్. ఓకే, ఎక్స్ప్లోర్ చేస్తూ థింక్ చేస్తూ ఇంటలెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొత్త విషయాలను కూడా కనిపెట్టే అవకాశం ఉంది. కొత్త కోణంలో లైఫ్ని చూసే అవకాశం ఉంది, అవునా కదా. ఇప్పుడు సోక్రటీస్, ఓకే, అప్పట్లోనే కొన్ని వందల సంవత్సరాల కిందటనే సోక్రటీసు, అప్పుడే ఆయన తత్వవేత్త. అప్పుడే ఆయన చెప్తున్న విషయాలు ఎవరికి అర్థమయ్యేవి కాదు. ఆల్మోస్ట్ సామాన్య వ్యక్తులు ఎవరికి అర్థమయ్యేవే కాదు. అప్పట్లో ఆయన చెప్పేవాడు. అంత సాహసం ఆయనలో ఉండింది. చనిపోయేటప్పుడు విషం ఇచ్చాము, నువ్వు చనిపోతావు అంటే కూడా ఓకే, నో ప్రాబ్లం, దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. చివరికి విషయం ఇప్పుడు ఇస్తాము, కొద్దిసేపట్లో విషయం ఇస్తాం నీకు, నువ్వు చనిపోవాలి, చనిపోతావు, డోంట్ కేర్. అర్థమైందా? ఎలా ఉంటుంది చూడండి. నేను చనిపోయినా పర్వాలేదు, ఇదొక అద్భుతమైన సందేశం ప్రపంచానికి వెళ్ళాలనేది వాళ్ళలో ఉంటుంది. అర్థమైందా? సో ఆయన యొక్క చావు, ఆయన యొక్క మరణము ఈ ప్రపంచానికే ఒక అద్భుతమైన సందేశంగా వెళ్ళాలి అనే ఆ ఉద్దేశంతో ఆయన ఎక్కడ తగ్గలేదు. లేదు నేను చనిపోతాను, అట్లంటే నా తప్పును క్షమించండి, నేను తప్పు చేశాను, ఇవన్నీ కథలే లేదు. కోర్టు శిక్ష వేసిందా, పలానా రోజు ఉరి శిక్ష ఉందా, పలానా రోజు విషయం ఇస్తున్నామా, ఓకే, యాక్సెప్ట్. అర్థమైందా? అది నిజమైన ఒక తత్వవేత్త లక్షణం. భయపడాల్సిన అవసరం లేదు దేనికి. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఒక యోగి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూస్తూ, ఓకే, అందరూ రొటీన్గా చేస్తున్నది ఇంతే, ఇంతకంటే పక్కకు కూడా వెళ్ళలేము అనేది కాకుండా, సో ఆయనకు లోపల నుంచి వచ్చిన అతని లోపల నుంచి వచ్చిన యొక్క మెసేజ్ రూపంలో, ఆ మెసేజ్ ద్వారా కానీ, లోపల నుంచి వచ్చిన ఇంట్యూషన్ ద్వారా కానీ కొన్ని కొత్త విషయాలను ట్రై చేయొచ్చు, కొత్త మార్గాలు ఎంచుకోవచ్చు, కొత్త విషయాలను రీసెర్చ్ చేయడం కానీ, ఇట్లా వాటిలో ముందుగా ఉంటారు వీళ్ళు. ఓకే, దాంట్లో అద్భుతంగా ముందుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా పాత పంతాలో పాత పచ్చడి అంటే పాత చింతకాయ పచ్చడి అంటాం కదా, అలాంటిది దాని ద్వారా అలానే వెళ్ళాలనేటువంటిది ఎప్పుడు ఉండదు. ఓకే, సో అందరు ఏంటి, దేవుణ్ణి కొలచకపోతే, అదే అంటే భగవంతుని ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని మనం రోజు పూజ చేయాలి, ఒకవేళ ఏదైనా ఆ రోజు చేయకపోతే ఏమవుతుందో అరిష్టం గిరిష్టం చెప్తుంటారు కదా. అలాంటి ఏముండదు. ఒక స్పిరిచువల్ వ్యక్తికి ఎలా ఉంటుందంటే దాంట్లో భగవంతుడు, నాలోనే భగవంతున్నాడు, ఇంకెక్కడ కొలిచేది నేను.
ఎక్కడ కొల్చాలి, ఎవరిని కొల్చాలి, అవునా కదా? ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఆయనే కదా, పరమాత్ముడే కదా. ఇక కాబట్టి ఎందుకు భయం? ఇది విభిన్న కోణం, చూసారా? ఇది విభిన్న కోణంలో ఆలోచించడమే. మామూలు వ్యక్తులైతే ఒక రకంగా భయపడిపోయి ఆ నమ్మకాలతో పెరిగింటారు వాళ్ళు. సో ఆ నమ్మకాలు వాళ్ళలో నిండిపోయి ఉంటాయి. ఆ భయము, ఆ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ పాత కోణంలో ఉంటే వీళ్ళు విభిన్న కోణంలో చూస్తూ ఉంటారు ప్రపంచాన్ని. ఇది మనం ఆలోచించాలి, ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, వీళ్ళు నేచర్ అంటే ప్రకృతిని చాలా ప్రేమిస్తారు. ప్రకృతి ప్రేమికులు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా వీళ్ళు ఎలాగంటే మీకు తెలుసు, అంటే ఆ ప్రకృతి ఎంత అద్భుతమైన సత్సంబాలు ఆ సత్సంబాలు నెలకొల్పుకుంటారు వాళ్ళు ఆల్రెడీ. ఉదాహరణకి గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కిందనే ధ్యానం చేసుకొని ఆయన ఎన్లైట్మెంట్ పొందాడు కదా. సో ఇలాగా ప్రతి చెట్టు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువులు అన్నిటి పట్ల కూడా చెప్పాలంటే సో ప్రత్యేకంగా నేచర్ పరంగా అయితే అవి దానికి ఆ నేచర్లో ఉన్న చెట్లకి, రాళ్ళకి, వీటికి ఇది నీరు కావచ్చు, వీటికి ప్రాణం లేదు అనేటువంటిది నార్మల్ వ్యక్తులు తెలిసింది, అవునా? నార్మల్ వ్యక్తులు ఏంటి, వాటికి ఎక్కడ ఉంది జీవము, అవన్నీ వాటికి జీవం లేదు, దాంట్లో ఎలాంటి చైతన్యం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక స్పిరిచువల్ వ్యక్తికి, ఆధ్యాత్మికానికి అద్భుతంగా తెలుసు ఏంటి అంటే ఈ మొత్తం జగత్ అంతా కూడా కనిపించింది అంతా కూడా ఆ చైతన్యం, ఆ బ్రహ్మ పదార్థం నుంచే ఉత్పత్తి అయింది అనేది బాగా తెలుసు. కాబట్టే అన్నిటినీ సమానంగా చూస్తాడు, అన్నిటినీ అద్భుతంగా కనెక్ట్ చేసుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, అవునా కదా? సో కాబట్టి మన యొక్క చూడండి, మన మానవుని యొక్క అంటే మన యొక్క జీవితాన్ని కూడా పోషిస్తున్నది ఈ యొక్క నేచరే. కాబట్టి దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని మంచిగా చూసుకోవాలి, దాంతో మంచి సత్సంబాలు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి సాధ్యమవుతాయి, అవునా కదా? సో ఎందుకంటే ఇతనిలో ఆల్రెడీ ఆ యొక్క జ్ఞానం ఉంది కాబట్టి, ఆధ్యాత్మిక జ్ఞాని కాబట్టి, అది ఆయన అర్థం చేసుకోగలడు కాబట్టి నేచర్తో బెస్ట్గా కనెక్ట్ అయి ఉంటాడు. ఇది చాలా ఈ యొక్క అద్భుతమైన లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణాలు. నెక్స్ట్ ఏంటంటే అనిమల్స్ అంటే జంతువులతో కూడా మంచి సంబంధాలు నెలకొల్పుకుంటారు. అంటే జంతువులను కూడా ప్రేమిస్తారు. ప్రత్యేకంగా మనతో పాటు సహచరించేటువంటి ఈ జంతువులు, మన అనిమల్ బ్రదర్స్ అని చెప్పుకోవాలి, వాటన్నింటి కూడా చక్కగా చూసుకుంటారు, వాటిని చక్కగా ప్రేమిస్తారు. ఓకే, సో వాటికి ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, వీళ్ళకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది, అది ఎలా అర్థం చేసుకుంటుంది. తర్వాత దేవుళ్ళు కూడా వాళ్ళతో పాటు కొన్ని అనిమల్స్ పెట్టుకునేవాళ్ళు, అవునా? ఈశ్వరుడు ఎప్పుడు కూడా మెడలో పాము ఉంటుంది, అవునా కదా? నంది ఉంటుంది, నందీశ్వరుడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ సింబాలిక్గా చెప్పుకున్నది సింబాలిక్గా అనిపించచ్చు మీకు, కాకపోతే జంతువులు కూడా మనతో సమానమే. అర్థమైందా? జంతువులు మనను ఎంతో ప్రేమిస్తాయి, మనకు దగ్గరగా ఉంటాయి. ఓకే, మనతో పాటు నివసించేటువంటి ఇంకొక రూపంలో ఉన్నటువంటి ఆత్మలే అవన్నీ. ఓకే, ఇంకో రూపంలో ఆత్మలే కాబట్టి సో వాటితో అంత అద్భుతమైన సత్సంబాలు కలిగి ఉంటారు వీళ్ళు. సో ఆ విధంగా ఉండడం వలన ఎంతో వాటిని ప్రేమించడము, వాటికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. మనం ఏదైనా చెప్తే అర్థమవుతుంది వాటికి. ఓకే, ఆ కమ్యూనికేషన్ పాజిబిలిటీ ఉంది కాబట్టి మనకు కుక్కలు ఎంతో విశ్వాసంగా, పిల్లులు మన ఎంతో తిరుగుతూ ఉంటాయి, చూసారా? అవి మనల్ని ఎంతో ప్రేమిస్తాయి, మనం చక్కగా చూసుకుంటూ ఉన్నప్పుడు మా మధ్యలో ఎంతో అద్భుతమైన సంబంధం ఉంటుంది. సో ఈ విధంగా ఈ అన్కండిషనల్ లవ్ అనేటువంటిది ఆ యొక్క స్పిరిచువల్ అంటే ఆ యొక్క జ్ఞాని కాబట్టి ఈ అన్కండిషనల్ లవ్ను ఎప్పుడు పంచుతూ ఉంటాడు కాబట్టి సో ఇది సాధ్యమవుతుంది అనేది ఒక విషయం అన్నమాట. ఇది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఇతనికి, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానికి అతి ఇష్టమైనటువంటిది ఏంటంటే సైలెన్స్. ఓకే, అది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, అంటే బాహ్యము, అంతరం, ఈ రెండిట్లో కూడా అతను ప్రేమించేది ఏందయ్యా అంటే ఎక్కువగా నిశ్శబ్దము. ఎందుకంటే నిశ్శబ్దమే అన్నిటికి సమాధానం కదా. మనము చూడండి, ఏదైనా ఒక ఆధ్యాత్మిక జ్ఞాన్ని చూస్తే ఎక్కువ మాట్లాడరు, ఎందుకంటే మాటలను కూడా కరెక్ట్గా వాడాలి, మాటల నుంచి కూడా శక్తి వృధా అవుతూనే ఉంటుంది. అదే నార్మల్ వ్యక్తులు అంటే గ్యాసిప్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు, అంటే అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు, ఇంకో మూడో వ్యక్తి గురించో ఆ పనికిరాని విషయాలు ఏవో మాట్లాడుతూ ఉంటారు.
అంటే ప్రతి ఒక్క మాట కూడా శక్తిని కోల్పోయే విధంగా చేస్తుంది కదా. కాబట్టి వీళ్ళు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా, ఓకే, ఇంకేదైనా కానీ అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తారు. కాబట్టి వీళ్ళెప్పుడు కూడా ఆ సైలెన్స్ని ఇష్టపడతారు. ఆ సైలెన్స్లోనే ఆ కమ్యూనికేషన్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, ఏదైనా ఒక వ్యక్తి స్పిరిచువల్ ఇన్క్లినేషన్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అతను ఇన్నర్ వాయిస్ చాలా ఇంపార్టెంట్గా, ఆయన ఇన్నర్ వాయిస్ యాక్టివ్ ఉంటుంది. కాబట్టి అవుటర్ నుంచి పెద్దగా అక్కర్లేదు ఆయనకి, అవుటర్ నుంచి పెద్దగా అవసరం లేదు. ఇన్నర్ వాయిసే ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి సో ఆ ఇన్నర్ వాయిస్ కూడా ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఇన్నర్ వాయిస్ అంటే మన ఓన్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బయటకు వచ్చేదే ఆ ఇన్నర్ వాయిస్. దాన్నే ఇంట్యూషన్ అంటాం మనం. ఓకే, ప్రత్యేకంగా అది యాక్టివ్గా ఉంటుంది కాబట్టి శబ్దాల మీద, బయట నుంచి వచ్చే వాటి మీద ఎక్కువగా ఆధారపడడు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి స్పిరిచువల్గా ఇంక్లైన్గా, స్పిరిచువల్గా ఎదుగుతున్న ప్రతి వ్యక్తులు కూడా, ఓకే, ప్రతి వ్యక్తులు కూడా ఆ సైలెన్స్ని ఇష్టపడతారు. ఆ సైలెన్స్లోనే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. లోపల నుంచి అన్నీ వస్తూ ఉంటాయి, వాళ్ళకి అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి వాటినే ఫాలో అవుతూ ఉంటారు. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ చాలామంది యోగులు వీళ్ళంతా మాట్లాడరే, సైలెంట్గా ఉంటాయి ఎందుకు వీళ్ళు అంటే, మామూలుగా మనం చూస్తూ ఉంటాం. మనం ధ్యానం చేస్తూ పోగా మనలో ఆ యొక్క లోపల పీస్ ఆఫ్ మైండ్ పెరిగి, మనలో ఉన్నటువంటి ఆంతరిక శాంతి పెరిగి, మన ఇంట్లోనే అబ్జర్వ్ చేస్తాం. ధ్యానం చేస్తున్న వ్యక్తి, ధ్యానం చేయని వ్యక్తి ఎలా ఉంటారు? ధ్యానం చేయని వ్యక్తి ప్రతి చిన్న విషయానికి ఏమవుతుంది, ఎమోషనల్గా ఫీల్ అవుతారు, ఎమోషనల్గా అవుట్ బస్ట్ అవుతారు. ఊరికే అనవసరంగా అంటే చిన్న చిన్న విషయాలకు పెద్దగా దాన్ని లాగి వాటిని ఎక్కువ చేసుకొని, ఇంకా ఆ భావోద్రేకాలను పెంచుకొని ఎన్నో రకాల సఫర్ అవుతుంటారు. అదే ఒక ధ్యాని అయితే ఏమవుతాడంటే ఏటికి అంటే ఎలాంటి భావోద్రేకాలు లోను కాకుండా అతనిలో శాంతి అంత అంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంది కాబట్టి, ప్రశాంతత ఎక్కువ ఉంది కాబట్టి అంత ఈజీగా భావోద్రేకాలకు లోను కాడు. అర్థమైందా? అక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది. తర్వాత ఏదైనా ఒకటి ఎవరైనా అన్నా కానీ దాన్ని సడన్గా తీసేసుకొని అక్కడికక్కడ రియాక్ట్ అయిపోయి, అవునా కదా, రియాక్ట్ అయిపోయి అంటే ప్రతిక్రియ చూపించేసి వాళ్ళ మీద మళ్ళీ ఒక అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాలతో వాళ్ళ మీద ఫైట్ చేయడం కానీ ఇంకోటి ఏమి జరగదు. ఓకే, వచ్చిందంటే ఏది వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేసే ఆ గుణం ఉంటుంది. ఓకే, ఎవరైనా తెలిసో తెలియకో చేస్తే వాళ్ళను క్షమించే గుణం ఉంటుంది. ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక యోగిక లక్షణాలు ఇంతకుముందు క్లాసులో మనం తెలుసుకున్నాం. కాబట్టి అలాంటిది ఆధ్యాత్మిక లక్షణం, ఆధ్యాత్మిక వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి సిచ్యువేషన్స్ అంటే ఏవైతే అతని చుట్టూ జరుగుతున్న ఎలాంటి పరిస్థితులకైనా కానీ కొట్టుకొని పోకుండా ఉంటాడు. అంటే వాటి నుంచి కన్జ్యూమ్ కాకుండా, అంటే వాటిని ఆ పరిస్థితి ఇతను దిగమింగేంత పరిస్థితికి తీసుకెళ్ళాడు అనమాట. ఎప్పుడు ఉండడు కూడా, అట్లా సాధ్యమవదు. ఎలా అంటే ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటాడు. ఓకే, లైఫ్లో ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. అంటే ఎంతోమంది యోగులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ బాహ్య పరిస్థితులు కామన్. ఇది అంటే బాహ్య పరిస్థితులు ఒకసారి బాగుంటాయి, ఒకసారి బాగుండవు. ఒకసారి ఆహారం దొరికితే ఒకసారి ఆహారం దొరకదు కూడా. ఎంతోమంది యోగులకు కూడా ఇది సర్వసాధారణం. అయినా కానీ దేనికి కూడా అదిరేది బెదిరేది అంటూ ఉండదు, అవునా? సో దేనికి కూడా అదని ఏమంటారు, దానివలన సఫర్ అయ్యేది, దుఃఖపడేటువంటి అవకాశం వాళ్ళు ఇవ్వరనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఎనర్జీని ఏ విధంగా కూడా ఈ బయట ఉన్న పరిస్థితులకు కోల్పోయే అవకాశం ఇవ్వడు. వాళ్ళ లోపల ఉన్న ఆ యొక్క ప్రశాంతతను బయట ఉన్న పరిస్థితుల వలన కోల్పోవడం కానీ, దాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవడం కానీ అవకాశం ఇచ్చేటువంటిది ఉండదు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు ఈ యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ బాహ్య ప్రపంచంలో ఒకే విధంగా ఉండవు అనేది బాగా అర్థం అయింటుంది కాబట్టి ఆ విధంగా బిహేవ్ చేస్తారు అనమాట. కాబట్టి అది సంతోషకరమైన కావచ్చు, సంతోష విషయమైన కావచ్చు, లేదా బాధాకరమైన విషయం కావచ్చు. ఓకే, అది సెలబ్రేషన్ కావచ్చు, లేదంటే అది ఒక విషాదకరమైనటువంటి విషయం కావచ్చు. ఈ అన్నింటిలో కూడా అతనికి అంటే ఇవన్నింటిలో కూడా తట్టుకోగలిగేటువంటి ఆత్మస్థైర్యం, ఆ ధైర్యం అతనిలో ఆల్రెడీ వచ్చింటుంది. ఎందుకంటే అతని లోపల అంత అద్భుతమైనటువంటి, అధికమైనటువంటి లోపల ప్రశాంతత నెలకొల్పుకొని ఉంటాడు. కాబట్టి ఎందుకంటే స్పిరిచువల్గా ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇంత అద్భుతమైన ప్రశాంతత లోపల ఉంది. కాబట్టి
ఆ బయట వచ్చే ఎలాంటి పరిస్థితులకు కూడా ఒడిదుడుకులకు కూడా తట్టుకొని నిలబడగలిగి ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. ఎదుర్కొంటుంటే జీవిస్తూ ఉంటాడు అంతే. ఆత్మస్థైర్యం అంత ఉంటుంది. అదే నార్మల్ వ్యక్తులైతే ఏదైనా దుఃఖం వచ్చిందంటే తట్టుకోలేరు. ఆ దుఃఖానికి కింద పడిపోతారు. ఓకే, అది ఏదైనా కావచ్చు. మానసిక దుఃఖాలు చూస్తూ ఉంటాం కదా, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. శారీరకంగా వచ్చిన దుఃఖాలు కూడా, రోగాలను కూడా దిగమింగుకునే అవకాశము, ఆ యొక్క సామర్థ్యము ఒక స్పిరిచువల్ పర్సన్కి ఉంటుంది. అవునా కదా? ఏమనుకుంటాడు క్యాన్సర్ వస్తే, ఓ క్యాన్సర్ అంటే ఇంతకుముందు ఏదో కర్మ పోతుందిలే, పోనీలే అంటాడు. అంతే. నార్మల్ వ్యక్తి ఏమవుద్ది, క్యాన్సర్ వచ్చిందా, అయ్యో ఇట్లా అయిపోయిందా, ఎన్నో స్టేజీ, ఈ స్టేజా, అట్లయితే ఇంకా నెక్స్ట్ డాక్టరు, ఆడైతే కిమియోథెరపీ, ఇడపోతే ఆపరేషను, లాస్ట్కు సచ్చా. అర్థమైందా? వచ్చేదేం లేదు, లాస్ట్కు పోయేదే. కానీ ఎంతో భయపడిపోయాడు చూడు. అదే ఒక ఒక స్పిరిచువల్ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఓకే వచ్చిందా అంటే ఇది నాదేదో కర్మ తెగుతుంది, నా దేహానికి వచ్చిందంటే ఇదేదో కర్మ, నాలో ఉన్న నా యొక్క పూర్వజన్మ కర్మను తెంచుతుంది కాబట్టి తెంచనీలే పర్వాలేదు అంటాడు. అట్లా అనమాట. దాన్ని ఓపికగా భరిస్తాడు. హాయిగా తిని ప్రశాంతంగా ఉండి, ఓకే, ఏదైనా నలుగురికి సేవ చేసుకుంటూ అలా గడిపితే కొన్ని రోజులకు అది వెళ్ళిపోద్ది, అది మాయమైపోద్ది. ఆ యొక్క భయానకరమైనటువంటి కర్మ కూడా తొలగిపోతుంది అనమాట. ఇది ఒక ఆధ్యాత్మిక జ్ఞాని యొక్క లక్షణం. దేనికి ఒడిదుడుకులకు తట్టుకోవాలి. ఒడిదుడుకులు తట్టుకొని ఆయన జీవితాన్ని, ఆ ప్రశాంతమైన ఆ జీవితాన్ని, ఆనందకర జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంటాడు. కానీ బయట వచ్చేటువంటి అదేదో సంతోషం వస్తే ఎగిరి గంతులేయడం కానీ, నొప్పి వచ్చిందంటే కింద పడిపోవడం కానీ, అదో సెలబ్రేషన్ అయితే ఒక ఒక రేంజ్లో చేయడం, ఒక రేంజ్లో దాన్ని ఉత్సాహంగా జరుపుకోవడము, విషాదకరమైన దుర్ఘటన వస్తే కింద పడిపోవడము, ఇలాంటివి ఏది జరగదు. అన్నిటికీ సమభావంగా ఈక్విలిబ్రియంగా ఉంటాడు. ఈక్విలిబ్రియం అయినటువంటి మైండ్ అందులో ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇంకో లక్షణం తెలుసుకుందాం ఈ రోజుకి సమాప్తం చేసే ముందు. అదేంటంటే కర్మ అనేటువంటి ఆ కర్మ సిద్ధాంతం అనేది తనకి అద్భుతంగా తెలిసి ఉంటుంది ఒక ఆధ్యాత్మిక జ్ఞానికి. ఓకే, ఈ నోస్ అండ్ ఈజ్ వెరీ కాన్షియస్, ఈజ్ వెరీ మచ్ కాన్షియస్నెస్ ఆర్ కాన్షియస్ ఆఫ్ కర్మ. ఓకే, అంటే కర్మ అనే దాని మీద ఆ ప్రజ్ఞ ఉంటుంది. ఆయనకి కర్మ అంటే ఏంటి అనేది బాగా ప్రజ్ఞ ఉంటుంది కాబట్టి, సో దానివలన ఎప్పుడు కూడా ఓకే, మనం ఏదైతే బిలీవ్ చేస్తామో, ఏదైతే గట్టిగా లోపల నమ్ముతామో బయట అదే జరుగుతుంది. అవునా? సో అది ఏ రూపంలో అంటే మన యొక్క లోపల ఇంటెన్షన్స్ లాస్ట్ అంటే మనకి ఎప్పుడైనా ఏవైనా ఇంటెన్షన్స్ అంటే మన లోపల ఏమైనా కొన్ని ఇంటెన్షన్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ థాట్స్గా వస్తాయి, ఆ తర్వాత వర్డ్స్గా వస్తాయి, ఆ తర్వాత యాక్షన్స్ అవుతాయి. ఇంతే జరిగేది. కాబట్టి ఫస్ట్ మన లోపల ఇంటెన్షన్నే మారిస్తే మనం బయట చేసే కర్మ మారిపోద్దా లేదా? మన లోపల ఇంటెన్షన్ మనం మారిస్తే మనం బయట చేసే కర్మ ఆటోమేటిక్ మారిపోద్ది. అప్పుడు లోపల మంచి ఇంటెన్షన్ ఉంటే బయట మంచి కర్మలు జరుగుతాయి, లోపల బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటే బయట కూడా బ్యాడ్ కర్మలే చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అతనికి అర్థమవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ కార్మిక్ లాస్ ఏమున్నాయో, కర్మ సూత్రాలు ఏమున్నాయో, కర్మ సిద్ధాంతం ఏముందో ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ కర్మ అనేటువంటిది దానికి పూర్తి అర్థం అతనికి తెలిసి ఉంటుంది కాబట్టి యూనివర్సల్ లాస్ అంటే విశ్వసూత్రాలకు లోబడి ఆ విశ్వసూత్రాలకు అనుగుణంగా అతని జీవితాన్ని నిర్వహించుకుంటూ ఉంటాడు. కాబట్టి కర్మ సిద్ధాంతము అనేది బాగా క్షుణ్ణంగా అర్థమైంటుంది కాబట్టి ఆ క్షుణ్ణంగా వంట పట్టించుకోవడం వలన ఓకే, దాని పూర్తి అర్థం పరమార్థం తెలియడం వలన ఎలాంటి చెడు కర్మలకు తావేయకుండా ఆ యొక్క కర్మ సిద్ధాంతానికి లోబడి, ఆ యొక్క దైవ నియమాలకు లోబడి, ఆ తర్వాత ఆ విశ్వసూత్రాలకు లోబడి అతని జీవితాన్ని నడుపుతూ ఉంటాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలాగా ఇది అంటే ఆ కర్మ సిద్ధాంతం అనేది మన అందరికి తెలిసిందే. పునర్జన్మ కారణం కూడా అవుతుంది. అవునా కదా? పునర్జన్మ కారణం ఎందుకు అవుతుంది అంటే ఆ కర్మ సిద్ధాంతమే. మనం అంటే ఇంతకుముందు జన్మలో చేసిన కర్మలు ఈ జన్మకు మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి మనం అందరికి తెలిసినట్టుగానే మనందరికి తెలుసు కదా ఆల్రెడీ. అంటే ఈ యొక్క సంచిత కర్మలు, మన యొక్క ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు, ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఓకే, మన జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్లేది, మనకు నెక్స్ట్ ఇంకో జన్మ కలిగించేది కూడా ఈ కర్మలే.
సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇన్ని లక్షణాలు మనం అద్భుతంగా చెప్పుకున్నాం, 10 లక్షణాలు చెప్పుకున్నాం. ఈ లక్షణాలు అన్నీ కరెక్ట్గా మరొకసారి ఆలకించండి, తర్వాత అవగాహన చేసుకోండి, వాటిని మరొకసారి క్షుణ్ణంగా మననం చేసుకోండి. శ్రవణం అయిపోయింది, మననం చేసుకొని వాటిని నిత్య జీవితంలో మనం పాటిద్దాం. దాన్ని నిధ్యాసన అంటాం. ఆ నిధ్యాసన చేస్తే మనం ఖచ్చితంగా అవన్నీ కూడా వాటి యొక్క సాక్షాత్కారం మనం పొందుతాం. అంటే ఆ యొక్క ఫలితాలు మనకు మన జీవితంలో సాక్షాత్కారం జరుగుతుంది. ఆ సాక్షాత్కారం కావడమే మన అందరి యొక్క ఉద్దేశము, మన యొక్క లక్ష్యం కూడా. ఆ విధంగా సో ఈరోజు ఈ చివరి లక్షణంతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.